ఓకే మీడియా మిత్రులందరూ నమస్కారం. నవంబర్ 29 దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఒక కీలకమైన రోజు. కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27 నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు టీఆర్ఎస్ పార్టీని ప్రారంభిస్తే పరిస్థితులు పక్వానికి వచ్చినాయి. ఇక తాడవపేడు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడు అని చెప్పి ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ దీక్షను కేసీఆర్ గారు ప్రారంభించిన రోజు నవంబర్ 29. నవంబర్ 29 నాడు ఏదైతే దీక్ష ప్రారంభించారో కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి పార్లమెంట్ నుంచి ప్రకటన వస్తే తప్ప నేను దీక్ష విరమించను, నా ప్రాణాలైనా వదులుకుంటా తప్ప ఇక దీక్షను మాత్రం వదలను అని చెప్పి పట్టుబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రకటన డిసెంబర్ 9 నాడు వచ్చేటట్టు చేసి ప్రకటన వచ్చిన తర్వాతనే పార్లమెంట్లో ఆనాటి హోంమంత్రి ప్రకటించిన తర్వాతనే దీక్ష విరమించిన సంగతి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిపోయిన సంగతి మనకు తెలుసు. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఇది కీలకమైన ఘట్టం. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం ఈ భూమి పైన ఈ రోజుకు ఉండే ప్రాధాన్యత తప్పకుండా ఉంటుంది. అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో, కేసీఆర్ జీవిత చరిత్రలో, టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో తప్పకుండా ఇది ఎప్పటికీ నిలిచిపోయే రోజు. కాబట్టి దీని ప్రాధాన్యతను తర్వాత తరాలకు కూడా తెలిసేటట్టుగా, తెలంగాణ ప్రజలకు కూడా ఎప్పుడు గుర్తుండేటట్టుగా ప్రతి సంవత్సరం నవంబర్ 29 నాడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొనేలాగా దాని యొక్క ప్రాధాన్యతను అందరికీ చెప్పాలని చెప్పి మేము ఆ రోజు కార్యక్రమాన్ని దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా జనరల్ బాడీని నిర్వహించుకోవడం జరిగింది. దాని కార్యనిర్వాహక కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ రోజు ఎట్లా ప్రజలు ఎంత పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి అన్ని గ్రామాలకు కూడా ప్రచారం చేయాలని చెప్పి సూర్యాపేట జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి కూడా తప్పకుండా ప్రజలు వచ్చేటట్లుగా చూసుకోవాలి, ప్రజల భాగస్వామ్యం ఉండేటట్లుగా చూసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సన్నాహక సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో జిల్లా పార్టీ అధ్యక్షులు అడుగులింగయ్య గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య గారు, యువతృప్తి మాజీ శాసనసభ్యులు కిషోర్ కుమార్ గారు, అదేవిధంగా పార్టీ కోఆర్డినేటర్లు ఉంటది నరసింహారెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి వైవి గారు, జడ్పీ చైర్మన్ మాజీ వీరేంద్రరావు గారు, ఇతర మండల పార్టీ నాయకులు, ముఖ్యులు, అన్ని మండలాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొనడం జరిగింది. సో ఇవాళ ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజల్లో ఉత్సాహం ఉంది, కార్యకర్తల ఉత్సాహం ఉంది, పెద్ద ఎత్తున కూడా వసతి విజయవంతం చేస్తారు. ఒక రకంగా ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన ఏదైతుందో, రాష్ట్రాన్ని లూటీ చేసే పద్ధతుల్లో ఏదైతే చేస్తున్నాడో, ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అపనంగా తనకు ఇష్టమైన వాళ్ళకి కట్టబెడుతూ అన్ని నిబంధనలు అధిగమించి ఒక పెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నాడు. ఇది తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విచారించడానికి ముగ్గురు పోటీ పడతారు. గెలిచే పార్టీ కాబట్టి తప్పకుండా మాత్రం పోటీ ఎక్కువ ఉంటుంది. నువ్వు ప్రతి చోట నష్టమే జరిగిందంటే ఉన్నాయే పోయినాయి అంటున్నా. బీసీలకు గతంలో వచ్చిందే పోయింది, ఇంకా చాలా చోట్ల తప్పకుండా. ఈ క్రమంలో పాలగడ్ కావచ్చు లాంటి ప్రాంతాల్లో బీసీలకు అసలు ఒక స్థలం కేటాయించలేదు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున కోర్టు
చూస్తే మరి ఒక మండలంతో కొట్టుకుపోతే ఫలితం వస్తుందా లేదా మేము కూడా ప్రయత్నం చేస్తాం. మాట్లాడుతున్నాం, మా నాయకులు కూడా స్థానిక నాయకులు మాట్లాడుతున్నారు దానిపైన. కలెక్టర్ గారితో మాట్లాడితేనేమో వారు ఏదో డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది, దాంట్లో మేమేం చేయలేకపోతున్నాం సార్ అని మాట్లాడుతున్నారు. మరి తప్పకుండా మా వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే మాకు ఆ మండలంలో బీసీ నాయకులు కూడా కోపంగా ఉన్నారు. మాకు 2-3 రావాల్సిండే ఐడియా, తప్పకుండా రాలేదు, మేము పోతామని అంటున్నారు వాళ్ళు. చూడాలి ఏమవుతుంది. ఎన్నికలకు కోర్టులో పోయి మేము ఆపాలనే ఆలోచన మాకు లేదు, పార్టీగా మేము ఆపడానికి లేదు. బట్ దెబ్బతిన్న వాళ్ళకి ఆ హక్కు ఉంది. ఇప్పుడు మా మండలంలో ఒకటి కూడా ఇవ్వలేదు అని చెప్పి ఆ మండల నాయకులు పోయి హక్కు ఉంది. అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓ సాధారణమైన ఓటర్ కూడా పోవచ్చు, బీసీ సమాజానికి సంబంధించిన ఓటర్ కూడా పోవచ్చు. మాకు నష్టం జరిగిందని భావించి ఎవరైనా కోర్టు పోవచ్చు. బీసీలకు 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతాము అని చెప్పి గత 2 సంవత్సరాలుగా కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం మంత్రులు ప్రకటించారు, తెలిసే మోసం చేసేరు, ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దాని మీద 2-3 రోజులు అయితే మాట కూర్చోడం కూడా లేదు. వారం రోజుల నుంచి అసలు అదొక బీసీ హామీ ఇచ్చినాం, బీసీ డిక్లరేషన్ ఇచ్చిన సంగతి కూడా గుర్తులేనట్టు ప్రవర్తిస్తుంది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. బీసీలను అంత బహిరంగంగా మోసం చేసిన కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి ఇంకా కేవలం ఏదో సర్పంచ్ పెడతా అంటున్నాడు, అది కూడా ఇప్పటికి కూడా అనుమానమే. అందులో కూడా తీసిన చోట కూడా కొన్ని చోట్ల బీసీలకు మరీ అన్యాయం జరిగింది. 4 మంది ఇస్తే 4 పుష్పేందన్న సామెత ఇక్కడ కనబడుతుంది. గతంలో ఉన్న 22% కూడా ఇస్తున్నట్లేదు. మరి ఇక్కడ కొన్ని మండలాలలో చూస్తే అసలు పూర్తిగా బీసీలకు 1 సీటు కూడా లేదు. ఉదాహరణ చివరి మండలం చూస్తే 32 గ్రామ పంచాయతీలు చేస్తే ఒక్కటంటే ఒకటి కూడా బీసీ రిజర్వేషన్ లేదు. ఓవైపు పాలకేడు మండలంలో 1 బీసీ రిజర్వేషన్ లేదు. ఇక చాలా చోట్ల ఉన్నాయి కూడా పోయినాయి, బీసీ రిజర్వేషన్ లేకుండా పోయినాయి. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. మొత్తం తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా గమనించాలి ఎట్లా మోసం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనేది. తప్పకుండా స్థానిక ఎన్నికలు పార్టీతో పెట్టిన ఎన్నికల్లో మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.